ఓకే, సరే, మంచిది. మిగిలిన ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుని ఒకసారి ప్రార్థన చేద్దాం. దైవజనులు రామకృష్ణ గారు, అరుణ్ కుమార్ ఎవరికి రండి, ఇలా నుంచోండి. అలాగే యోహాన్ గారు ఎవరికి రండి. ప్రార్థన చేద్దాం. దయవుంచి మీ కుడి చేయి చాపని చక్కగా ప్రధానాన్ని ఆశీర్వదిందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, భూమి మీద వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడు, మొదటి మానవుడైన ఆదాముని, మొదటి స్త్రీ అయిన అవ్వని పురుషునిగాను స్త్రీనిగాను సృజించి వారిని దంపతులుగా జతపరిచిన దేవుడవుని, వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడవుని, ఆనాటి నుండి భూమి మీద వివాహ వ్యవస్థ జరుగుతూనే ఉంది. వివాహ వ్యవస్థను మీరు గౌరవించారు, వివాహ వ్యవస్థను మీరు ఆశీర్వదించారు. ఆనాటి నుండి భూమి మీద ఈ వ్యవస్థ జరుగుతూ ఈనాడు ఇన్ని కోట్ల మంది ప్రజలు రావడానికి మీ ఆశీర్వచనమే కారణం. ఆనాడు తొలి దంపతులను మీరు ఆశీర్వదించారు. దంపతులు నీవు ఆశీర్వదించే దేవుడు కనుక ఈ సమయంలో, ఈ వివాహంలో అనగా రేపు జరగబోయే ఈ వివాహములో ఆచంట వ్యామరం గ్రామ కాపరస్తులైన మా ప్రియులు తాడిచెర్ల మౌళి గారిని బట్టి, వారి సత్యమణి శ్రీదేవి గారిని బట్టి, వారికి ఇచ్చిన సంతానమును బట్టి ప్రార్థిస్తూ, వారి కుటుంబ రక్త సంబంధులు, బంధుమిత్రులు, స్నేహితులందరిని బట్టి ప్రార్థిస్తూ, వారి చిన్న కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి అనగా పెళ్లి కుమార్తె జాహ్నీని బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే వేమవరం గ్రామ కాపురస్తులు మా ప్రియులు సిద్ధాన్ని ముసలకోటయ్య గారిని బట్టి, వారి సతీమణి మా సోదరి పార్వతి గారిని బట్టి, వారికి ఇచ్చిన సంతానమును బట్టి ప్రార్థిస్తూ, వారి కనిష్ట కుమారుడు అనగా పెళ్లి కుమారుడు చిరంజీవి విజయ్ని బట్టి ప్రార్థిస్తున్నాం. జాహ్నీని విజయ్కిచ్చి వివాహం చేయాలని ఉభయ కుటుంబాలు పెద్దలు నిర్ణయించారు, దైవజనులు నిర్ణయించారు. రేపు వివాహము, దానికి ముందుగా పెళ్లి కుమారుని యొక్క ఇంటి తరపు నుండి పెద్దలు అలాగే రక్త సంబంధుల బంధుమిత్రులందరూ ప్రధానం తీసుకుని వచ్చి ఉండగా, అలాగే పెళ్లి కుమార్తె తరపున వచ్చిన పెద్దలందరినీ బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, ఈ సమయంలో పెళ్లి కుమారుని తరపున వచ్చిన పెద్దలు ప్రధానాన్ని పెళ్లి కుమార్తె తరపున పెద్దలకు అందిస్తూ ఉండగా, ఈ ప్రధానమును మీరు ఆశీర్వదించండి. నూతన వస్త్రములను ఆశీర్వదించండి, ఆ స్వీట్ని మీరు ఆశీర్వదించండి. ఇంకా మిగిలిన వస్తువులు, టాయిలెట్ సామాను, వీటినన్నిటి అలంకరణ సామాను ఆశీర్వదించండి. తీసుకొచ్చిన ప్రతి వస్తువుని మీరు ఆశీర్వదించి దీవించమని నీ పాదసన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, ఇప్పుడు ప్రధానం అందుకుంటూ ఉండగా ఈ ప్రధానాన్ని మీరు దీవించి మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ, మహిమ ఘనత కీర్తి ప్రభావములు నీ నామమునకు ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ఓకే, మంచిది. ఇప్పుడు మీరు అందించండి. ఓకే, ఇప్పుడు పెళ్లి కుమార్తె అమ్మ రండి, స్త్రీలు రండి, వచ్చి చక్క ప్రధానం తీసుకెళ్ళి. అక్కర్లేదు. చాలా థ్యాంక్స్ అండి, చాలా కష్టపడ్డారు, మీకు చాలా ప్రత్యేకమైన వందనాలు. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, మంచిది. ఇప్పుడు ఆ ప్రధానం తీసుకెళ్ళారు కదా, తొందరగా ఆ ప్రధానం సేపు కట్టి ఆ కుమార్తెను తొందరగా తీసుకురావాలి. ఏమాత్రం లేట్ లేకుండా సిద్ధపరిచి తొందరగా తీసుకురావాలి. తొందరగా అంటే 2 గంటల్లో తీసుకొస్తారా? ఏమండి, చాలా తొందరగా తీసుకురావాలి, సిద్ధపరిచి లేట్ లేకుండా తీసుకురావాలి. ఈ పెళ్ళిళ్ళు చేసి మాకు మంచి అనుభవం ఏర్పడింది.
ప్రధానం తీసుకెళ్తారు. ఇక్కడ 2 పాటలు పాడినా 3 పాటలు పాడినా ఇంకో 3 పాటలు. అలా కాకుండా కాస్త తొందర పెట్టి తీసుకొస్తే బాగుంటుంది. తొందరగా రెడీ చేయండి పాపని, తొందరగా రెడీ చేసి పాపని వదిన గారిని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి 2వ సంతానముగా ఉన్నటువంటి ఈ కుమార్తె ప్రభా జాహ్నవిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి ఉదయకాల సమయంలో పెండ్లి కుమార్తెగా సిద్ధపాటు చేయడానికి, అలాగే ఈ రాత్రికాల సమయంలో ప్రభా వారు పెండ్లి కుమారుని యొక్క తరపు నుండి వచ్చిన ప్రధానమును ఆయన నీ కుమార్తెకు అలంకరించడానికి నాయన దైవజనుల సమక్షంలోను నీ సమక్షంలో వచ్చిన పెద్దలందరి సమక్షంలో ఈ విధంగా అలంకరించి దృష్టిని బిడ్డ మీద ఉంచి ప్రభువా ఆయన జరగనైన ప్రతి కార్యక్రమాన్ని కూడా క్రమముగా మర్యాదగా మీరు జరిగించుకోండి. ఈ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఎంతో ఆనందకరమైన కార్యం ఇది, సంతోషకరమైన కార్యం ఇది. ఈ కార్యంలో మనందరూ కూడా చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉండాలి, ఆనందించి సంతోషించాలి. కనుక ఈ ప్రధాన కార్యక్రమం ఏమిటి, ఇలా ఎందుకు చెయ్యాలి, ఈ తంతులో ఉన్న గూఢార్థం ఏమిటి, ప్రధానమనే కార్యక్రమంలో దాగి ఉన్న గూఢార్థం ఏంటి, ఈ తంతులో ఉన్న అసలు వివాహం అనేది ఒక తంతిది. ఈ యొక్క కార్యాల్లో దాగి ఉన్న గూఢార్థాలు ఏమిటి, ఇలా ఎందుకు చెయ్యాలి అనే విషయాలు 2 మాటలు చెప్పి ఈ కార్యం యొక్క భావాన్ని, అర్థాన్ని మీకు చక్కగా తెలియచేయాలని దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడుతున్నాను. కనుక ఈ విషయాన్ని మీకు స్పష్టంగా తెలియపరుస్తాను. దయవుంచి మరొకసారి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పెళ్లి కుమారుడు తరపున ప్రధానం తీసుకొచ్చిన పెద్దలు, కుటుంబ రక్త సంబంధులు, బంధుమిత్రులు ప్రత్యేక వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పెళ్లి కుమార్తె తరపున ఉన్న పెద్దలకి అలాగే బంధుమిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. చేరొచ్చిన మీ అందరికీ వందనాలు, సంఘ పరిషత్తులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే జాఫ్నీకి నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం. ఈ సమయంలో ఈ ప్రధానానికి ఉండే ప్రాముఖ్యమైన గూఢార్థాన్ని మనం చూద్దాం. దయవుంచి బైబిల్ గ్రంథములో కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము అందులో 2వ వచనాన్ని చదువుకుందాం. 2వ కొరింథీ 11 2వ వచనము. ఎవరు చదువుతారు? నువ్వు చూడు, ఓకేనా? మంచిది. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. కొరింథీ పట్టణం అని మనకు చూడు, పాలకొందు పట్టణం, భీమవరం పట్టణం, విశాఖపట్నం పట్టణం, హైదరాబాద్ పట్టణం అనే పట్టణాలు ఎలా ఉన్నాయో కొరింథీ పట్టణం అని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో క్రైస్తవ సంఘం ఒకటి ఉంది. ఆ సంఘానికి లేక ఆ భక్త సమాజానికి పౌలు అనే దైవజనుడు ఒక లేఖ రాస్తున్నాడు. ఆ లేఖలో ఆయన చెప్పే మాట ఏంటంటే, మీ ఎడల నేను దేవాసక్తి కలిగి ఉన్నాను. దేవాసక్తి. చాలామందికి ఆసక్తులు ఉంటాయి. కొంతమందికి క్రికెట్ అంటే ఆసక్తి, కొంతమందికి స్వీట్ అంటే చాలా ఆసక్తి, కొంతమందికి సినిమాలు చూడటం అంటే ఆసక్తి. ఇలాగ మనుషులకి రకరకాల ఆసక్తులు ఉంటాయి. కానీ దైవజనుడు పౌలుకి దేవాసక్తి, దేవుడంటే ఆసక్తి, ఆయనకి మహా ఆసక్తి, విపరీతమైన ఆసక్తి దేవుడంటే ఆయనకి. ఈ పౌలు అనే వ్యక్తి యేసు ప్రభు పేరు చెబితే వాళ్ళని నానా రకాల హింసలు పెట్టేశాడు. ఇతను ఈ దేవాసక్తి కలిగిన ఈ పౌలు యేసు ప్రభు పేరు చెప్తే చాలు రైతులు లేసిపోయేవాడు. యెహోవా దేవుడు తప్ప యేసు ప్రభు దేవుడేంటి, ధర్మశాస్త్ర గ్రంథం తప్ప మరి నూతన నిబంధన ఏమిటి, ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు, నేను ఒప్పుకోను అని యేసు ప్రభు పేరు చెబితే భయంకరంగా ఒంటి కాలు మీద లేచి వాళ్ళని చెరసాలలో వేశాడు, మరణం వరకు హింసించాడు, వాళ్ళని చంపాడు, మరణం వరకు హింసించాడు, బాధలు పెట్టాడు.
యేసని పేరు చెప్తే చాలు హింసలు పెట్టేశాడు. నజరేయుడైన యేసు ప్రభుకి విరోధంగా కార్యాలు చేశాడు ఇతడు. ఇలా ఉంటూ ఉండగా ఒక దినాన్ని దమస్కు పట్టణములో, ఇప్పుడు సిరియా పట్టణం ఉంది, ఇప్పుడు సిరియా దేశం, దాని రాజధానిది దమస్క్ అని. అప్పుడు ఆ దమస్కు పట్టణంలో క్రైస్తవులు ఉన్నారని ప్రభుత్వాల దగ్గర అధికార పత్రాలు పొంది వాళ్ళని తీసుకురావడానికి, వాళ్ళని కూడా జైల్లో వేయడానికి వెళుతున్నాడు. వెళుతూ ఉండగా సరిగ్గా మిట్ట మధ్యాహ్నం ప్రభు దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుతున్నావు అని అడిగారు. యేసు ప్రభుని హింసించలేదు అతన్ని, ఆయన నమ్ముకున్న వారిని బాధలు పెట్టాడు. కానీ ప్రభు ఏమంటాడంటే, నన్ను ఎందుకు హింసిస్తున్నావు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడిగాడు. ప్రభు అడిగిన తర్వాత సౌలా, నేను చెప్పిన నిబంధన నీకు అర్థం కాలేదా, నీకు నచ్చలేదా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పాను, ఇది తప్ప అని అడిగాడు. నువ్వలే నీ పొరుగువాన్ని నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అలా పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పాను, ఇది తప్ప సౌలా అని అడిగాడు. సౌలా, మీ ఆత్మను రక్షించడానికి, మీ పాపపు శిక్ష అంతా భరించడానికి వచ్చాను, ఇది తప్ప సౌలా అని అడిగాడు. మీరందరూ నరక శిక్షకు వెళ్ళిపోతున్నారు, మీరు పాపులు, మీ ఆలోచనలో తప్పు ఉంది, మీ చూపులో తప్పు ఉంది, మీ మాటల్లో తప్పు ఉంది, మీరు పాపులుగా జన్మించారు, పాప స్వభావం మీలోకి వచ్చేసింది, మీరు పాపులుగా జన్మించారు. చనిపోయిన తర్వాత ఆత్మలు అగ్నిగుండానికి వెళతాయి, మీరు అగ్నిగుండానికి వెళ్లకుండా మిమ్మల్ని రక్షించడానికి లోకానికి వచ్చాను, మీ శిక్ష అనుభవించడానికి వచ్చాను, ఇది తప్ప సౌలా అని అడిగాడు. నిన్ను ప్రేమించాను సౌలా, ఇది తప్ప అని అడిగాడు. ఈ మాట అడిగాడు. తప్ప సౌలా, నువ్వు నరకానికి వెళ్ళకూడదని నీ శిక్ష అనుభవించడానికి వచ్చాను, ఇది తప్ప సౌలా అని అడిగాడు. అడిగేసరికి అంతే, ఒకేసారి ఈ ప్రేమను లోకానికి చూపించాను, నాలో నీకు ప్రేమ కనపడలేదు సౌలా అని అడిగాడు. అడగ్గానే కళ్ళు తెరవబడ్డాయి, ఒక్కసారి కళ్ళు తెరవబడ్డాయి. అంతే. ఏంటి ఇంతకాలం నేను ఇటువంటి ప్రేమ మీద ధ్వజమెత్తాను, నేను ఇంతకాలం నేను ఇతని మీద ధ్వజమెత్తింది అని చెప్పి కళ్ళు తెరవబడ్డాయి. అరే, చాలా తప్పు చేస్తున్నానే, చాలా పొరపాటు చేస్తున్నానే, అరే చాలా నా అవగాహనలో చాలా తప్పు ఉందే అని ఒక్కసారిగా కళ్ళంతా నీళ్ళు గిర 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 తిరిగి హృదయం మెత్తనైందంటే, ప్రభువా నన్ను క్షమించు తండ్రి, ఇలాంటి ప్రేమ మీద నేను ఈ కార్యం చేస్తున్నాను, ఇటువంటి ప్రేమ మీద నేను ధ్వజమెత్తాను, ఇలాంటి ప్రేమమయున్న ఆర్పాలను చూస్తున్నాను, ప్రభువా నన్ను క్షమించు తండ్రి, నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను తండ్రి, నీ ప్రేమను అర్థం చేసుకోలేని దీనస్థితిలో ఉండిపోయాను తండ్రి, క్షమించు నాయన అని అడిగాడు. సౌలా, నేను ఏర్పరచుకున్నాను, నా ప్రేమను ప్రకటించే లోకంలో నా ప్రేమను ప్రకటించు. నేను ఎందుకు వచ్చానో ఈ లోకానికి, సిలువలో ఎందుకు వేలాడానో, పావన రక్తాన్ని ఎందుకు కార్చానో, నా ప్రేమ ఏంటో ఒక్కసారి లోకానికి చెప్పు సౌలా అని. నీ పేరుకి సౌలు కాదు, పౌలను మారుస్తున్నాను, ఈ నామధేయంతో నువ్వు వెళ్ళి లోకంలో స్వార్థను ప్రకటించు పౌలా అని చెప్పాడు. అక్కడి నుంచి ప్రకటించాడు ఆయన. అంటున్నారా? అక్కడి నుంచి ప్రకటించాడు, విరామము లేకుండా, రెస్ట్ లేకుండా ప్రకటించి చివరికి ప్రభు కొరకు చనిపోయి పరలోక రాజ్యం వెళ్ళిపోయాడు. అంటున్నారా? అంత ఆసక్తి కలిగిన వ్యక్తి, దేవుని కొరకు జీవించిన వ్యక్తి, అంత వ్యతిరేకంగా జీవించిన వ్యక్తిని ప్రభు దర్శించారు.
బ్రతుకును మార్చారు. చివరికి ప్రభు కొరకే బ్రతికి దేవుని రాజ్యానికి వెళ్ళారు. అనేకులను సంపాదించుకున్నాడు ఆయన. 3 సార్లు ప్రపంచమంతా తిరిగి సువార్త ప్రకటించారు. 3 సార్లు ప్రపంచమంతా తిరిగారు. 3 సార్లు సువార్తను ప్రకటించారు. అంత వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి. ప్రభునందుకులాగా దేవుడంటే విపరీతమైన ఆసక్తి. ఒకప్పుడు మాకు కూడా ఇది తెలియలేదు. ప్రభువుని ద్వేషించాం, తెలియలేదు. ఈ గొప్ప సత్యము మాకు తెలియలేదు. కానీ కొంతకాలానికి కళ్ళు తెరవబడ్డాయి. ప్రభు ఎవరో గ్రహించగలిగాం. ప్రభునందుకులాగా ఆయన ఈ మాట చెప్పారు. ఏం చెప్పారంటే, దేవాసక్తితో మీడ ఆసక్తి కలిగి ఉన్నాను అని చెప్పి కింద మాట చదవండి సార్. చదవండి. ఎందుకనగా అదిగో పవిత్రురాలైన కన్యకునిగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని. అది ప్రధానం అన్న మాటకు అర్థం ఏమిటంటే సమర్పించుట అని అర్థం. ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని. ఈ రాత్రి మరి కుమార్తె జాహ్నీని మనం ఎవరికి సమర్పించామంటే పెళ్లి కుమారుడిని విజయ్కి సమర్పించాం. మీకు అర్థమైందా? ఎవరికి సమర్పించాం? విజయ్కి. ప్రధానం అనగా సమర్పించబడుట. పౌలంటాడు ఒక్కడే పురుషుడు అనగా క్రీస్తుకు సమర్పించవలెనని. క్రీస్తుకి సమర్పించవలని. ఎవరిని క్రీస్తుకు సమర్పించటం అంటే బాగా వినాలి. అంటే అర్థం ఏమిటంటే ఈ మానవ జాతిలో పరిశుద్ధులను చేసి ఆ పరిశుద్ధ భక్త సమాజమును ఆయనకు సమర్పించటం. ఇప్పుడు జాహ్నవి కన్యక. కన్యక అనే మాటకు అర్థం చెప్పిన పరిశుద్ధురాలు అని అర్థం. పరిశుద్ధురాలు మీకు అర్థమవుతుందా? వివాహానికి ముందు క్యారెక్టర్ కలిగి పరిశుద్ధురాలిగా జీవించి ఏ వరుణ్ణి పెళ్ళాడబోతుందో అతనికి తన జీవితాన్ని సమర్పించుకోవడం ప్రధానం. అంటే పెళ్లికి ముందు క్యారెక్టర్ లెస్ లేకుండా క్యారెక్టర్తో జీవించటం, మంచి క్యారెక్టర్తో. కన్యక పరిశుద్ధుగా. కన్యక పరిశుద్ధతకి సూచన. కనుక ఇప్పుడు ఈమెను తీసుకుని వెళ్ళి చక్కగా విజయ్కిచ్చి పెళ్లి చేస్తాం. పరిశుద్ధుగా. నాకు కుమారుడు ఉన్నాడు. నా కుమారుడు పేరు రంజిత్ పేరు. నా కుమారుడికి నేను ఎలాంటి భార్యని ఇవ్వాలనుకుంటాను? కాలేజీలో 4 అబ్బాయిలతో తిరిగి శీలం పోగొట్టుకుని అలాంటి అమ్మాయిని నా కుమారుడికి ఇవ్వాలనుకుంటానని నేను అనుకోను. ఎలాంటి అమ్మాయిని ఇవ్వాలనుకుంటాను? పరిశుద్ధురాలు, కన్యకగా ఉండాలి. ఆమె పరిశుద్ధురాలై ఉండాలి. అలాంటి కుమార్తెను నా కుమారుడికి భారీగా తెచ్చుకుంటాను. నేను నాకు కోడలుగా తెచ్చుకుంటాను. మీరు అంతే. ఒకవేళ ఒక కుమారుడికి వివాహం చేయాలని మీరు ఎక్కడో సంబంధానికి వెళ్ళారు, ఎవరో మీకు చెప్పారు అమ్మాయి అంత మంచిది కాదండి చెప్పారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఆమె అపవిత్రురాలు, మనకు వద్దులే వెళ్ళిపోతాం, వచ్చేస్తారు. అంటే అపవిత్రులు మనం వివాహం చేసుకోము. అలాగుని దైవతనయుడు పరిశుద్ధుడు. దేవుడు అంటేనే పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పాపరహితుడు, ఆయన పవిత్రుడు. ఆ దేవుని వివాహం ఆడాలంటే పరిశుద్ధులు కావాలి. అలా పరిశుద్ధులుగా మార్చి కన్యకగా మార్చాలి. మార్చి ఆయన ఇప్పుడు మార్చిన తర్వాత అప్పుడు వివాహం చేసుకుంటాడు. అలా పరిశుద్ధులుగా చెయ్యాలి అంటే ఏం చేయాలి తెలుసునా? పరిశుద్ధ రక్తముతో కడగాలి పాపాన్ని. శరీరమును మంచి నీళ్లతో స్నానం చేస్తే శుభ్రం అవుతాం. కానీ హృదయాన్ని దేంతో శుభ్రం చేస్తాం? కాళ్ళతోనా? నీళ్లతోనా? దేంతో శుభ్రం చేస్తాం హృదయాన్ని? అందుకే వేదం చెప్పింది సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం.
తద్రక్తం పరమాత్మేన పుణ్యదానం బలియాగ అన్నాడు. అంటే సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం. అంటే సర్వ పాపములు పరిహరించబడాలంటే పరమాత్మలో వచ్చి రక్తం చిందించాలి. సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదానం బలియాగ అని చెప్పాడు. పరమాత్ముడు వచ్చి రక్తము చిందిస్తేనే గాని పాపము పరిహారము కాదు. పరమాత్ముడు దిగి రావాలి. ఇప్పుడు 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మరో చోట ఏమన్నాడు? ప్రజాపతి దేవేభ్యం ఆత్మాన యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్త. అంటే ప్రాయశ్చిత్తము కొరకు ప్రజాపతి దిగి రావాలి. ప్రాయశ్చిత్తము కొరకు ప్రజాపతి. ప్రా అంటే ప్రజలను, జా అంటే పుట్టించిన వాడు. ఏమండి? అగ్రజ అంటాం. ఆ మాటకు అర్థం ఏంటి? మొదటి పుట్టినవాడు అని అర్థం. సరోజ అంటే అర్థం ఏమిటి? సరస్సులో పుట్టినవాడు అని అర్థం. పద్మజ అంటే అర్థం ఏమిటి? పద్మములో పుట్టినవాడు అని అర్థం. మీకు అది వస్తుంది. ద్విజుడు అంటే అర్థం ఏమిటి? రెండవసారి పుట్టినవాడు అని అర్థం. ద్విజుడు. మాకు సాధారణంగా ఉపనయనం చేస్తారు. ఉపనయనం అంటే ఒడుగు చేయటం అన్నమాట. దాన్ని ఉపనయనం అంటారు. ఉపనయనం అన్న అర్థం ఏమిటంటే ధన్యం వేస్తారు. ఎప్పుడైతే ఉపనయనం చేస్తారో ఉపనయనము, నయనం అంటే అర్థం కన్ను. కన్ను అంటే కన్ను దేని గుర్తు? జ్ఞానమునకు గుర్తు కదా. ఏ విషయమైనా కంటి ద్వారానే చూస్తాం, కంటి ద్వారా చూసే విషయాన్ని గ్రహిస్తాం. కనుక కన్ను జ్ఞానమునకు సాదృశ్యం. కన్ను అనగా జ్ఞానం అని అర్థం. కనుక ఉపనయనం అంటే మరొక కన్ను అని అర్థం. నయనం అంటే కన్ను, ఉపనయనం అంటే మరొక కన్ను. ఆ కన్నుని జ్ఞాన నేత్రం అంటారు. అందుకే ఉపనయనం చేసిన వాడు దేవుని జ్ఞానం పొందాడని చెప్తారు. అది వాడు అన్నిటికీ పనిచేస్తాడు, బ్రాహ్మణార్థానికి పనిచేస్తాడు. మాలో బ్రాహ్మణార్థం చేయాలంటే ఉపనయనం జరగాలి. ఉపనయనం లేకుండా బ్రాహ్మణార్థానికి పనిచేయాలి. ఉపనయనం చేయాలి. ఉపనయనం చేయడానికి మరొక పర్యాయ పదం, దానికి అర్థం ఏంటంటే ద్విజుడు అని అర్థం. ద్విజుడు అంటే రెండవసారి పుట్టినవాడు అని అర్థం. రెండవసారి పుట్టిన అర్థం ఏంటి అంటే దైవ జ్ఞానం కలిగిన వాడు, దైవ జ్ఞానం తనకు తెలిసిందని అర్థం. అది ద్విజుడు అని అర్థం. కానీ ఉపనయనం ద్వారా నాకు మారు మనసు రాలా. నాకు మారు మనసు రెండవ జన్మ ఎవరి ద్వారా వచ్చిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నాకు వచ్చింది. దైవజ్ఞానియే బ్రాహ్మణ అన్న, దైవ జ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు అని అర్థం. అది కనుక ఆ పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము నాకు కలిగింది. అంచేత ఆ పరిశుద్ధుడైన దేవుడు ఏం చేశాడంటే నా పాపములన్నీ కడిగి నన్ను శుద్ధి చేసి నన్ను కన్యకగా మార్చాడని. కన్యక దేని గుర్తు? పరిశుద్ధత గుర్తు. ఇప్పుడు తన పరిశుద్ధ రక్తముతో నన్ను కడిగి నన్ను శుద్ధీకరించి కన్యకగా మార్చాడు. అదే పౌలు చెప్తున్నమాట. దేవాసక్తితో మేడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని పరిశుద్ధమైన కన్యకగా మిమ్మల్ని సమర్పించుతానంటాడు. కన్యక పరిశుద్ధ గుర్తు అనగా దాని అర్థం ఏమిటంటే ఆయన కాచిన రక్తంలో దోషములు కడిగి శుద్ధీకరించటం. యేసు ప్రభు వారి సిలువ మరణాన్ని మీరు గమనించారా? సిలువ యజ్ఞాన్ని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? సిలువ యజ్ఞాన్ని ఆలోచించారా? యేసు ప్రభు సిలువ యజ్ఞం మీకు అర్థమైందా? తల మీద ముండ కిరీటం. ఎందుకని? మనలోంచి వచ్చిన చెడు ఆలోచనకు ఆయన తల మీద కిరీటం. 2 చేతుల్లో మేకులు. ఎందుకని? మన చేతుల ద్వారా చేసిన పాపాలకి ఆయన చేతుల్లో మేకులు. 2 కాళ్ళకి కలిపి మేకు. ఎందుకని? మన కాళ్ళ ద్వారా చేసిన పాపానికి ఆయన కాళ్ళలో మేకులు. ఒళ్ళంతా కొరడా దెబ్బలు. ఎందుకని? మనం చేసిన ప్రతి పాపమునకు ఆయన గాయపరచబడ్డారు. పరమాత్ముడు దిగి వచ్చి శిక్ష అనుభవించారు. మనందరి శిక్ష అనుభవించారు. నేను ప్రశ్న అడుగుతాను, అందరూ ఏమనుకోకండి దయవించి. ఇక్కడ కూర్చున్న వారిలో నేను పుట్టిన తర్వాత అండి ఒక్కసారి కూడా నేను అబద్ధం ఆడలేదు అన్నట్టు చేతులెత్తండి. చేతులెత్తండి ఒకసారి. ఎవరి వల్ల కాదు. నేను పుట్టిన తర్వాత అండి నా కళ్ళ ద్వారా అసలు ఏ తప్పు చేయలేదండి అన్నవాళ్ళు చేతులెత్తండి. ఎవరి వల్ల అవదు? మన వల్ల.
మన వల్ల ఎవరి వల్ల అవ్వదు. కానీ దేవుడు అబద్ధం ఆడడు, దేవుడు చెడు చూపులు చూడడు, దేవుడు పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధుడిని మన ఆత్మ వివాహం ఆడాలి. ఆత్మ చావుందా? లేదు. అంటాడు కదా, నైనం చిందంతి చస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. ఆ మాటకు అర్థం ఏమిటి? ఆత్మ నాశనము లేనిది అని అర్థం. ఆత్మకేమి లేదు, నాశనము లేదు. శస్త్రము ఛేదించజాలదు. అంటే మీకు ఆయుధం పట్టుకెళ్ళి మీరు కత్తో ఒక తుపాకో పట్టుకెళ్ళి మీరు ఆత్మనేమి చేయలేదు. ఆ ఆయుధానికి దొరకదు. అది అగ్ని, ఈ లోకసం అగ్ని దాన్ని కాల్చలేదు, నీరు దాన్ని తడపలేదు. మనలో ఉన్న ఆత్మని ఈ లోకసం ఆయుధం ఏది చేయలేదు. అందుకే ఆత్మ ఏం లేనిది, నాశనము లేనిది. కానీ ఆత్మను కాల్చే అగ్ని ఉంది. అగ్ని గంధకాలతో మండు గుండము, అక్కడుంది అగ్నిగుండం. అది భూమి కింద ఉంది అగ్నిగుండం. పాపి అయిన ప్రతి మానవుడు అగ్నిగుండానికి వెళ్ళాలి. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ పాహిమా కృపయా దేవా శరణాగత వత్సల అన్నాడు. పాపం, ఆ శ్లోకానికి అర్థం చక్కగా చెప్పాడు. పాపోహం పాపకర్మ పాపాత్మ, పాపములో పుట్టి పాపములో పెరిగి పాపాత్మ, పాపకర్మ పాపకర్మలు చేసి పాపాత్మ అంటే పాపం ఆత్మ కంటుకుపోయింది. అందుకే అన్నాడు శరణాగత వత్సల, నన్ను పాప విముక్తుడిని చేయి. అది ఆ మాటకు అర్థం. నన్ను పాప విముక్తుడిని చేయి అర్థం. అది పాప విముక్తుడు అవితేనే కానీ మోక్షానికి వెళ్ళాడు. అలా మోక్షానికి వెళ్ళాడు. పాప విముక్తి చేయాలి. విముక్తి చేయాలంటే పాపం ఎలా పరిహారం అవుతుంది? మరి అదే వేదాలు చెప్పింది. సర్వ పాప పరిహారో రక్త ప్రశ్నం అవశ్యం తదరక్త పరమాత్మేన పుణ్యదాన బలియాహ నా పుణ్యం ప్రాణదానస్య జగత్ పుణ్యం నహి నహి అన్నాడు. ప్రాణదానం లేనిది జగత్తుకి పుణ్యము రాదు. అందుకే ప్రాణదానం చేయడానికి రక్షకుడిగా, విమోచకుడిగా, అందరినీ రక్షించడానికి లోకరక్షకుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మనందరి కొరకు దిగి వచ్చారు. మనందరి శిక్ష ఆయన అనుభవించారు. ఆయన కాచిన రక్తంలో మనం పరిశుద్ధులుగా చేసి మన కన్యకగా మారుస్తున్నాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు నన్ను కన్యక మార్చాడు. నా ప్రభువుకి నేను ప్రదానం చేయబడ్డా. నేను ఆయన వాడనే కా. ఇప్పుడు కుమార్తె ప్రదానం చేయబడుతుంది. ఇక విజయదే కుమార్తె జాహ్నవి. ఇక జాహ్ను విజయదే. రెండవ పురుషుడు కన్యాత్రణ కుదరది కా. విజయ్కే జాహ్నవి. అలాగే నేను ప్రదానం చేయబడ్డాను. నా ప్రభువుకే ఇక నేను ఆయనతో యుగాలు జీవిస్తాను. ఆయనకు మరణం లేదు. అదే జీవం నాకు ఇచ్చాడు. ఆయన నా మరణాన్ని ఆయన అనుభవించాడు. నా శిక్షను అనుభవించాడు. నా పాప శిక్ష ఆయన అనుభవించాడు. నా మరణం ఆయన అనుభవించాడు. నా మరణాన్ని కొట్టివేశాడు ఆయన. యుగాలు ఆయనతో జీవిస్తాను. ఈ భూమి మీద బ్రతుకుతున్నాను కానీ నా జీవం ఆయనలో ఉంది. నా జీవితం ఆయనది. నేను ఆయన సమర్పించుకున్నాను. నా జీవితం ఆయనది. నేను మరణించిన తర్వాత ఆయన దగ్గరికి వెళుతున్నాను. నేను ఆయనకి సమర్పించుకున్నాను నా జీవితాన్ని. అందుకే సమర్పించుకున్నాను కనుకనే ఈ లోకంలో సినిమా దియాలకు వెళ్ళటం కానీ, త్రాగుడుసాలకు వెళ్ళటం కానీ, నోట బూతులు మాట్లాడటం కానీ, సిగరెట్లు కాల్చడం కానీ, చుట్లు కాల్చడం కానీ, గుటకాలు మిగలటం కానీ నా బ్రతుకులు ఇలాంటివేమీ ఉండవు. పరిశుద్ధంగా జీవిస్తాను. నన్ను దేవుడు పరిశుద్ధిని చేశాడు. దేవుడు నన్ను పవిత్రుని చేశాడు. అబద్ధాలు ఆడటం కానీ, మోసం చేయడం కానీ, ఇతరులను దూషించడం కానీ నా బ్రతుకులు ఉండదు. నన్ను పవిత్రునిగా చేశాడు. ఇవాళ నాకు ఎంతో శాంతి. ఎందుకంటే ఈ చెడే నా జీవితంలో లేదు. నాకు నెమ్మది, నాకు శాంతి. నాకు ఈ మధ్యనే కొంచెం ఇబ్బంది కలిగింది. ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు ఇచ్చిన స్వస్థత, దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు నాకు ఇచ్చిన క్షేమము. ఆయన కొరకే బ్రతుకున్నాను. ఆయన కొరకే చెప్తాను నా బ్రతుకు కాలం అంతా. ఎంత అద్భుతం! నా జీవితం నేను ఆయనకి సమర్పించుకున్నాను. ఆయనకు ప్రదానం చేయబడ్డా. ఈ రాత్రి ఒక ప్రశ్న, మీరు ప్రదానం చేయబడ్డారా? ప్రదానం చేయబడ్డారా? మీలో నా ఆత్మకి చావు లేదు. మరి దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. ఎవరైనా లోకాన్ని విడిచిపెట్టాలి కదా.
ఏదో ఒక దినాన్ని విడిచిపెట్టాలి కదా, ఎక్కడో చోటికి ప్రయాణం ఆఫ్ చేయాలి కదా మనం. అది వాస్తవం కదా, అది నిజం కదా. ఇంతవరకు ఒంటరిగా ఉన్న కుమార్తె రేపు విజయ్తో కలవబోతుంది. అలా ఒక దినాన్ని పరమాత్మతో కలవబోతున్నాం మనం. అలా పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే పరిశుద్ధులం కావాలి. పరిశుద్ధులం అవ్వకుండా మోక్ష రాజ్యానికి చేరుకోలేము. అపుత్రస్య గతర్నాస్తి స్వర్గోన్నైతే వచ్చినైవ జహానాడు. పుత్రుడు లేనిదే మానవుడికి గతి లేదన్నాడు. ఏ పుత్రుడు? దైవపుత్రుడు. ఆయన ఇక్కడ జన్మించాలి. ఆయన పరిశుద్ధుడు, ఇక్కడ జన్మించాలి. కనుక తన పరిశుద్ధ రక్తాన్ని ఇచ్చి, రక్షణ వస్త్రాలు ఇచ్చి, ఏ వస్త్రాలు? రక్షణ వస్త్రాలు ఇచ్చి నా దగ్గరికి రండి అన్నాడు. విజయ్ ఇదిగో నూతన వస్త్రాలు పంపించాడు. ఇవి కట్టుకుని నా దగ్గరికి రా, నన్ను పెళ్ళాడటానికి రా. అందుకే పంపించాడు విజయ్. పెళ్లి కుమారుడు అందుకే ఆ వస్త్రాలు పంపించాడు. 2 టాయిలెట్ బాక్స్ ఇదిగో అలంకరించుకుని నా యుద్ధకు రా. దేవుడు చెప్పాడు, మనకు అలంకరణ ఇచ్చాడు. ఏంటి అలంకరణ? భౌతిక అలంకరణ కాదు, గుణమని అక్షయలంకారము. గుణము అని అక్షయలంకారము. పరిశుద్ధత, నీతి, యథార్థత, ఏమంటే ప్రేమ, దీర్ఘశాంతము, దయాళత్వము, ఈ లక్షణాలు అలంకరించిన యుద్ధకు రా. కోపం నీలో తొలగించుకో, నా వలే ఉండు. నన్ను కొట్టినా నేను ప్రేమించాను, నన్ను దూషించినా నేను ప్రేమించాను. అలా ప్రేమించు, శత్రువును ప్రేమించు. ఈ లక్షణాలతో నా దగ్గరికి రా, ఇది నీకు ఇచ్చే అలంకరణ అని చెప్పాడు. అందుకే విజయ్ టాయిలెట్స్ బాక్స్ పంపించాడు, ఆయన అలంకరణ పంపించాడు. విజయ్ ఆహార పదార్థాలు పంపించాడు, స్వీట్ ఫ్రూట్స్ అని. ఆయన ఇదిగో వాక్యమైన ఆహారం ఇచ్చాడు, ఆత్మను పోషిస్తున్నాడు. ఇవన్నీ ఆధ్యాత్మిక అర్థాలు. ప్రధాన సామాన్లు ఉండే గూఢార్థాలు. అందుచేత పెద్దలు ప్రధానం అందించారు, చాలా సంతోషం. ఏమండి అంచేత ఈ ప్రధాన కార్యక్రమంలో ఉన్న రహస్యం ఇది. అందుకే ప్రధానం అందుకే చేస్తాం. ప్రధానం అనగా పెళ్లి కుమారుడికి సమర్పించడం, ప్రధానం అనగా దేవునికి సమర్పించుకోవడం. అంచేత ఈ ప్రధాన కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం అది. అంచేత ఈ ప్రధాన కార్యక్రమానికి వచ్చేసిన వాళ్ళు ఇంకెవరైనా ప్రభు ఎవరో తెలియకుండా ఉంటే, అపార్థం చేసుకుంటూ ఉంటే మీరొక్కసారి ఆలోచించాలని, జాగ్రత్తగా నిదానంగా ఆలోచించాలని, సావధానంగా ఆలోచించాలని, చాలా నిదానంగా ఆలోచించాలని దైవజనుడిగా ఈ మాట తెలియజేస్తూ, నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు ఒకవేళ మీలో పైకేమనకపోయినా లోపల ఏంటి నేను చెప్తున్నాడు అని అనుకుంటున్నారేమో. ఒకవేళ అలా కూడా అనుకోవద్దని ప్రేమతో మనవి చేస్తూ, ఈ చెప్పే మాటలని ప్రేమతోనే మీరు ఆలోచించాలని తెలియజేస్తూ, మరి ఈ ప్రధాన కార్యక్రమంలో కుమార్తె చక్కటి వస్త్రాలు ధరించుకుంది, ప్రధాన వస్త్రాలు, పెళ్లి కుమారుడు పంపించిన వస్త్రాలు ధరించుకుంది. ఈ రాత్రి ప్రదానం చేయబడింది. పాపం తీసుకెళ్తారు, రేపొద్దున వివాహం చేస్తారు, ఇద్దరు కలిసి నూరేళ్ళు జీవిస్తారు. అలా మన జీవితంలో రక్షణ వస్త్రాలు ధరించుకుని పరిశుద్ధులమై ఆయన దగ్గరికి వెళ్ళి యుగయుగాలు ఆయనతో జీవించాలి. ఆ సత్యాన్ని ఈ ప్రధాన కార్యక్రమంలో దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక వచ్చిన వాళ్ళు ఇంకెవరైనా రక్షణ లేని వారు ఉంటే రక్షణ పొందాలని ఈ మాటలు తెలియజేస్తూ, మరి ఈ సమయంలో కుమార్తె జాహ్నవి చాలా మంచి కుమార్తె. ఎందుకంటే మా చేతిలో పెరిగిన కుమార్తె. చాలా సంవత్సరాల నుంచి ఈ కుమార్తెను ఎరుగుదు, ఈ కుటుంబాన్ని ఎరుగుదు, ఈ కుమార్తెను ఎరుగుదు. 2 కుటుంబాలు నాకు తెలుసు. అటు విజయ్ తెలుసు, ఆ కుటుంబం తెలుసు. ఆ కుటుంబం నా చేతిలో రక్షణ పొందిన కుటుంబమే, ఈ కుటుంబం కూడా నా చేతిలో రక్షణ పొందిన కుటుంబమే. కొన్ని సంవత్సరాలుగా ఈ కుటుంబాలు నాకు తెలుసు. అటు విజయ్ తెలుసు, జాహ్నవి తెలుసు. నెంబర్ 1 కుమార్తె, మంచి బిడ్డలు. కలిగే బిడ్డలిద్దరూ చక్కగా రేపు వివాహం ఆడి చక్క సుఖశాంతులతో, ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యాలతో సుఖశాంతులతో వారు జీవించాలని మనందరం ఈ బిడ్డను దీవిస్తూ ఆశీర్వదిస్తూ, మనందరం కూడా ఆ కుమార్తెను ఆ రీతిగా ఆశీర్వదించే వివాహం కొరకు సిద్ధపడలాగున మనందరం బిడ్డను దీవిందాం. ఈ కొద్ది మాట దేవుడు మనం మీకుల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ అన్నాడు ఒకసారి. ఓకే, చాలా సంతోషం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో పెళ్లి కుమారుడు విజయ్ పంపించిన ప్రధాన వస్త్రాలు, మా మధ్యలోకి వచ్చిన పెళ్లి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి జాహ్నవిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రధానం తీసుకొచ్చారు, చక్కగా పెద్దలు ప్రదానం అందించారు. పెళ్లి కుమార్తె తరపున పెద్దలకు ప్రదానం చేయబడింది. ఈ సమయంలో ప్రధాన వస్త్రాల మీద ఉండగా
పెద్దలందరూ ఆశీర్వదిస్తూ ఉండగా సకల ఆశీర్వచనలకు కారణభూతుడు నీవు కనుక కుమార్తెను ఆశీర్వదించండి. వధువులను మీరు ఆశీర్వదించండి. విజయను జాఫ్రీని మీరు ఆశీర్వదించి దీవించండి. అలాగే పెళ్లి కుమారుడు తరపున రక్త సంబంధులు, బంధుమిత్రులు, పెద్దలందరినీ బట్టి, వారి తల్లిదండ్రులను బట్టి ప్రార్థిస్తున్నాం. ఉభయ కుటుంబాల పెద్దలను, బంధుమిత్రులను, చేరవచ్చిన సంఘ పరిషత్తులను అందరినీ మీరు ఆశీర్వదించండి. ఇక్కడ దైవజనులు ఉన్నారు, బిడ్డను ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తున్నారు. దైవజనుగా నేను, దైవజనురాలుగా మేము ఆశీర్వదిస్తూ ఉండగా మా అందరి ఆశీర్వాదములు మెండుగా కుమ్మరించి రేపటి దినము కళ్యాణ మండపంలో విజయ్ను జాహ్నవిని దంపతులుగా జతపరిచి ఆ కుటుంబ జీవితంలో సుఖ సౌఖ్యములతో బిడ్డల వర్ధిల్లినట్లుగా మీ అనుగ్రహం కుమార్తె మీద, కుమారుడి మీద ఉంచమని, అనగా పెళ్లి కుమారుడి మీద, పెళ్లి కుమార్తె మీద ఉంచమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఈ రాత్రి ప్రధాన కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరికీ చక్కటి విందు ఏర్పాటు చేసి ఉండగా ఆ విందు కార్యక్రమం కూడా చక్కగా ఈ చల్లటి వాతావరణంలో ఆహ్లాదకరంగా జరగడానికి నీ మెండైన కృపను దాయిచ్చేయమని ప్రార్థన చేస్తూ పెద్దలందరూ బిడ్డను ఆశీర్వదిస్తుండగా మెండైన దీవెనలు కుమ్మరించమని కోరుకుంటూ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రవేశ రక్తమే జయము, ప్రవేశ నామమునకి సంపూర్ణ విజయము కలుగునుగాక, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, క్రీస్తు వారి యొక్క నిత్య కృప ప్రదానం చేయబడిన ప్రియ కుమార్తె జాహ్నవిని, పెళ్లి కుమారుడిని విజయ్కును, ఉభయ కుటుంబాల ఆ పెద్దలకును, బంధుమిత్రులకును, చేరొచ్చిన మనందరికీ సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్, ఆమేన్.